11/4 ఈజ్ ఈక్వల్ టు 77/- ఇక్కడ ఎంత వస్తుంది అనేది దీన్ని కావాలి. ఈ రెండు కూడా సామాన్య నిష్పత్తిలో కనబడుతున్నాయి. 11:4 ఈజ్ ఈక్వల్ టు 77 అని కూడా అనుకోవచ్చు. దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు కదా. 11:4 ఈజ్ ఈక్వల్ టు 77 ఇక్కడ ఏముంటుంది అనేది కావాలి. సో ఇక్కడ 1177గా మారింది అంటే వీఆర్ మల్టిప్లైడ్ విత్ 7 ఈజ్ ఈక్వల్ టు 77. దీన్ని మల్టిప్లై 7 చేసినప్పుడు దీన్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేసినట్లయితే తప్పలేదు. సో 7 క్యాన్సిల్ అయితే మళ్ళీ 11/4 మిగులుతుంది. కాబట్టి 4 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 28 అవుతుంది. సో 11 into 7 ఈజ్ ఈక్వల్ టు 77. 4 into 7 ఈక్వల్ టు 28. సేమ్ నంబర్తో మల్టిప్లై చేయాలి ఎప్పుడు కానీ, అప్పుడే అది ఈక్వల్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది ఇప్పుడు మనకి? 28 ఈజ్ ద ఆన్సర్. బి కంటే ఏ రెట్టింపు పనివాడు. వారిద్దరు 14 రోజులలో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలం ఎంత? ఇక్కడ మనం చూస్తున్నాం బి కంటే ఏ రెట్టింపు పనివాడు అంటే బి అనే వ్యక్తి ఉదాహరణకి ఒక ఇటుకను తయారు చేస్తే, అంటే బి ఒక ఇటుక 1 బ్రిక్ తయారు చేస్తాడు. అప్పుడు ఏ ఎన్ని తయారు చేస్తాడు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 బ్రిక్స్. ఇక్కడ మనకు కనబడుతుంది, ఇక్కడ రెట్టింపు పనివాడు అంటే డబుల్ చేస్తాడు. ఇతను ఒక బ్రిక్ తయారు చేస్తే ఇతను 2 బ్రిక్స్ తయారు చేస్తాడు. ఇది వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి సామర్థ్యం, వాళ్ళ పనితనం. సో వాళ్ళిద్దరు కలిపి 14 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిపి అంటే A + B. A + B ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో వాళ్ళు చేసేటటువంటి బ్రిక్స్ అనే ఒక బట్టి, ఆ బట్టిని మొత్తం తయారు చేయడానికి వాళ్ళకి 14 రోజులు పడుతుంది. అంటే వాళ్ళు ఒక రోజులో ఎన్ని చేసి ఉంటారు అని అంటే 1/14 రోజులు. 1/14వ వంతు ఒక్క రోజులో జరిగేటటువంటి ఎన్ని బ్రిక్స్ తయారు చేస్తారు ఒక రోజులో అంటే 1/14 వంతు అన్నమాట. సో ఎన్ని బ్రిక్స్ మనం ఒక రోజులో ఇక్కడ తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిక్ తయారు చేస్తారని చెప్పినాం ఒక రోజు. ఇతను 1 చేస్తే ఇతను 2 బ్రిక్స్ తయారు చేస్తారు. ఫర్ డే తీసుకున్నాం 1 బ్రిక్, 2 బ్రిక్స్ ఏ తయారు చేస్తాడు కాబట్టి 2 బ్రిక్స్ ప్లస్ బి ఎన్ని తయారు చేస్తాడు 1 బ్రిక్ ఈజ్ ఈక్వల్ టు 1/14. ఇదే కదా పర్ డే కదా ఇది. సో ఒక రోజుకే కదా ఇది తయారు చేసేది. ఒక దానికి సంబంధించినటువంటి ఎంత అంటే 2 బ్రిక్స్ ప్లస్ 1 బ్రిక్ ఈజ్ ఈక్వల్ టు 1/14. సో వాట్ ఈజ్ బ్రిక్స్ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే 3 బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/14. దట్ ఈస్ బ్రిక్ ఈజ్ ఈక్వల్ టు 1/3 into 14. సో దిస్ ఈజ్ 1 బ్రిక్. ఒక బ్రిక్ తయారు చేయడానికి వాళ్ళిద్దరు కలిసి ఒకటి తయారు చేయడానికి వాళ్ళకు పట్టినటువంటి సమయం ఎంత అంటే 1/3 into 14. సో ఇప్పుడు 1 బ్రిక్ ఎవరు తయారు చేస్తారు? బి ఫర్ డే. అదే ఏ అయితే ఎంత 2 into 2 బ్రిక్స్. ఏ సామర్థ్యం ఎంత 2 బ్రిక్స్. ఇది 1కి 1/3 into 14 అయితే మరి 2Bకి ఎంత అవుతుంది అంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 into 1/3 into 14 దట్ ఈక్వల్ టు 2/3 into 14. ఓకే ఓకే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 into 7 దట్ ఈక్వల్ టు 1/21. ఇది ఫర్ డే 1/21. దీన్ని తిరిగి రాసుకుంటే ఎన్ని రోజులు అవుతుంది? 21 డేస్. ఏ ఒక్కడే చేయాలంటే ఎన్ని రోజులు అవుతుంది? 21 రోజుల్లో పూర్తి చేస్తారు. వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది.
మనం పర్ డే 1 బ్రిక్ పర్ డేగా తీసుకోవాలి ఎప్పుడైనా 1 బ్రిక్ లేదా 1 యూనిట్ అనుకోండి 1 బ్రిక్ అనుకోండి. బి అనేది ఒక బ్రిక్ని తయారు చేస్తాడు అనుకుంటే ఏ ఇతనికంటే రెట్టింపు సామర్థ్యం కలవాడు కాబట్టి 2 బ్రిక్స్ అని తీసుకోవాలి పర్ డే. వీళ్ళిద్దరు కలిసినప్పుడు 14 డేస్లో అది పూర్తి చేస్తారు, బట్టీని పూర్తి చేస్తారు. కానీ ఒక రోజులో ఎన్ని చేస్తారు అని అంటే మనకి ఎందుకంటే ఒక రోజు తెలుసు కదా, సో 1/14 రాసుకోవాలి ఎప్పుడు కానీ. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/14 అంటే ఇద్దరి యొక్క పర్ డే తీసుకుంటే ఇతనిది ఏ అనేటతోంది ఎంత అంటే 2b, బి అనేటతోని బ్రిక్స్ ఎంత పర్ డే 1, 2b + 1b = 3b, 3 బ్రిక్స్ అవుతాయి. 1 బ్రిక్ ఈజ్ ఈక్వల్ టు 1/3 × 14. 1 బ్రిక్ ఎవరు తయారు చేశారు? బి. కానీ అడిగింది ఎవరు? బి చేయడానికి పట్టే కలం అడిగారు కదా. 2 పర్ డే సామర్థ్యం వచ్చేసి 2 × బ్రిక్ దట్ ఈక్వల్ 1 మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయింది 21. సో ఏ చేయడానికి పట్టే కాలము 21 డేస్. ఈ క్వశ్చన్లో 5004 డివైడెడ్ బై 139 - 6 = డాష్ ఎంత? ఇందులో మనం ఆన్సర్ని చూసి ఎలా గుర్తుపట్టాలి? ఉదాహరణకి దీని ఆన్సర్లు ఏమున్నాయి అనుకుంటే కింద ఆన్సర్లు చూసి మనం గుర్తుపట్టచ్చు. ఉదాహరణకి 4 ఆన్సర్లు ఉన్నాయి. ఆ 4 ఆన్సర్లలో ఏది రైట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూసినట్లయితే చివర 4 ఉంది, ఇందులో చివరన 9 ఉంది. ఒకవేళ పాయింట్లలో లేకపోయినట్లయితే ఇది ఏం ఆన్సర్ వస్తుంది అని చూసినట్లయితే 4 ఎప్పుడు వస్తుంది మనకి? 9తో ఏది మల్టిప్లై చేస్తే 4 వస్తుంది అంటే 2 కాదు, 3 కాదు, 4 9 36, 5 9 6 9, 6 9 54. అంటే ఈ డివిజన్ అనేది దేంతో పోవాలి చివరికి అంటే ఖచ్చితంగా 6తో పోతే మాత్రమే ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా పోతుందా? 7 8 9 9 4. సో ఖచ్చితంగా ఈ 1ల స్థానంలో ఏముండాలి? 6 అనేది రావాలి. అదొక కండిషన్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చివరి 9 ఉంది, ఇక్కడ 4 అనేది ఖచ్చితంగా ఇది ఆన్సర్లో పాయింట్లలో లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ 6 మా 1ల స్థానంలో 6 ఖచ్చితంగా రావాల్సిందే. సో 6 1ల స్థానంలో వచ్చినప్పుడు ఇక్కడ -6 అన్నారు అంటే ఇప్పుడు ఆన్సర్లో మనం చెప్పచ్చు ఖచ్చితంగా 1వ స్థానంలో 0 అయిపోయింది అని చెప్పచ్చు. వాట్ ఈజ్ ఇట్స్ ఆన్సర్? రైట్ ఆన్సర్ 139 మీన్స్ 140. 140కి ఒక్కటే తక్కువ. ఒకవేళ దీనికి ఒకటి కలిపేసినట్లయితే దీన్ని కూడా కొంత కలపాల్సి వస్తుంది. సో ఒకటి కలిపినట్లయితే ఆ రేషియోలో కలపాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని పక్క పెడదాం ఎంత కలపడం అని. సో ఇది 140 అనుకున్నాం. ఒక 0 అంటే 140 అంటే 140లో 4 తీసేసి ఓన్లీ 14 అనుకున్నాం. అంటే 0 తీసేసి ఒక పాయింట్ జరపాల్సి వస్తుంది. సో 500 తీసుకుంటే సరిపోతుంది. 14కు 500 తీసుకుంటే ఎంత వస్తుంది? సో 14 అనగా 50 చేసినట్లయితే ఎంత? 4 4 16 4 అంటే 3 టైమ్స్ పోతుంది కదా. 14 3 టైమ్స్ ఎంత అవుతుంది? 14 3 30 12 42 అవుతుంది. 42 అంటే మళ్ళీ 80 మిగులుతుంది కదా. 14 మళ్ళీ మిగిలింది 80 మిగిలింది. 80 అంటే ఎంత అవుతుంది? 5 సార్లు 5 4 20 50 20 70 కాదు 6 సార్లు అంటే 5 లేక 6 సార్లు పోతుంది అన్నమాట. ఓకే, 5 లేక 6 సార్లు దగ్గర దాకా పోతుంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే చివరన 6 రావాలి అనేది ఒక కండిషన్. ఇది 6 సార్లు పోవాల్సిందే, తప్పదు. ఇంకా వేరేది పెడితే కుదరదు. 500కు మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇక్కడ 6 ఉండాల్సిందే అని అన్నాం ఖచ్చితంగా. సో ముందు 3 సార్లు 14 3 సార్లు తీసుకున్నాం, తర్వాత 6 వచ్చేసి ఇంకా 6 అది ఏమన్నా పోనది అవసరం లేదు. మనం ఇక్కడ 6 రాసుకోవాల్సింది. 36 - 6 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 30 అవుతుంది.
మనం సింపుల్గా దాని ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయాలి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. చివరి 4 ఉందంటే ఇక్కడ 9తో భాగించినప్పుడు ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో 6 ఉండాలి. ఇప్పుడు 139 అనగా 140 అనుకోవాలి. 140 అంటే ఆ 0 తీసేస్తే ఒక పాయింట్ ఇటు జరిగితే 500 అవుతుంది. ఈ 500ను 14, ఇది 14 అయింది కదా, 14తో భాగించినట్లయితే 14 ముళ్ళ 42. 42 అన్నప్పుడు 50 అంటే ఇంకా 8 ఉంటుంది, 80 అవుతుంది. ఈ 80 14 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు 7 సార్లు 6 10 60 6 4 24 84 అవుతుంది కదా. ఇంకా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 84 అవుతుంది. సో మనం 6 అనేది కండిషన్ ఉంది కాబట్టి దీని తర్వాత ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా 6 పెట్టాల్సిందే. 36 - 6 = 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి 30 రైట్ ఆన్సర్ అవుతుందా లేదా అనేది మనం చూసినట్లయితే 36తో దీన్ని మల్టిప్లై చేసుకొని మీరు చూడండి, వెంటనే రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దామా? ఓకే రైట్. 36 6 9 54 6 ముళ్ళ 18 18 23 2 6 2 8 అయిపోయింది. అట్లాగే 3 9 27 రైట్. 3 ముళ్ళ 9 11 3 1 4 ఓకే. 4 10 1 10 1 5 5004 ఓకే. ఆన్సర్ వచ్చేసింది. సో ఇలాంటి ట్రిక్ను మీరు యూజ్ చేసుకున్నట్లయితే సింపుల్గా దాని ఆన్సర్ చేయగలుగుతారు. లేదా 139 ఆన్సర్ చూసుకొని 139 5004 అండ్ ఆన్సర్ ఏది ముందు చూసుకోవాలి, దేనితో పోతుంది అని ఇంత చెప్పాను ఇంతకుముందు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీన్ని 140 అనుకొని 140 అనుకుంటే 14 అవుతుంది. 14తో మొదటి ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 3 టైమ్స్ పోయినట్లయితే ఎంత అవుతుంది? 3 9 27 27 2 3 ముళ్ళ 9 2 11 1 3 1 4. సో 7 అంటే 3 అంతే కదా. 10 - 7 అండ్ 9 - 1 = 8. ఇది 0 83 వచ్చింది. పక్కన 4 సవాల్ లేదు, ఖచ్చితంగా ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ 6తో పోవాల్సిందే. 6 9 54 రైట్. 6 ముళ్ళ 18 5 23 2 6 1 6 2 8 రైట్. క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ 36. 36లోకి వెళ్ళి ఎంత తీసేయాలి? ఇప్పుడు -6 తీసేస్తే దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే రైట్. ఈ లెక్కలో 8 డివైడెడ్ బై 88 ఇంటూ 888088 మల్టిప్లై చేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుంది? 8 డివైడెడ్ బై 88 ఇలా రాశాను. తర్వాత దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇంకా ఆన్సర్లో 8 క్యాన్సిల్ చేసినట్లయితే 1 8 ఉంటుంది కాబట్టి ఆన్సర్లో 8 అనేది ఆన్సర్గా ఉంది. సో 88 1 టైం క్యాన్సల్. మళ్ళీ పక్కన 8 ఉంది, మళ్ళీ పక్కన 8 ఉంది. అంటే ఒక 8 తీసుకోవచ్చు, 2 8లు తీసుకురావద్దు కాబట్టి ఒక 0 పెట్టుదాం. సో 2 8లు అంటే మళ్ళీ 1 టైం, మళ్ళీ పక్కన 0 టైమ్స్, మళ్ళీ పక్కన 8 ఉంది, మళ్ళీ ఒక 0, మళ్ళీ పక్కన 8 ఉంది. 2 8లు అయిపోయినాయి, అప్పుడు 1 టైం. వెరీ సింపుల్. 88 1 టైం పోయింది. పక్కన ఒకేసారి 2 నెంబర్లు తీసుకోరాదు కాబట్టి, ఎందుకంటే ఒక నెంబర్ తీసుకుంటే చిన్నది అవుతుంది. 2 నెంబర్లు తీసుకోవాలంటే 0 పెట్టాలి, 0 పెట్టాలి, అప్పుడు 2 నెంబర్లు తీసుకోవాలి. 1 టైం 88 క్యాన్సిల్. మళ్ళీ ఇది 0 0 పెట్టాను, మళ్ళీ 0 80 2 కలిస్తే కూడా తక్కువనే కాబట్టి మళ్ళీ ఒక 0 పెట్టాను. సో ఇప్పుడు మూడవది తీసుకుంటే 2 88లు ఉన్నాయి కాబట్టి 1 టైం క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మల్టిప్లై విత్ 8 8 1 8 8 0 8 0 8 1 8 8 0 8 1 ఆన్సర్ ఏమొచ్చింది? 808008 is the answer. The value of 1001 divided by 11 of 13 is what? ఎంత? ఇక్కడ 1001 11 భాగాలు చేసిన తర్వాత అందులో మళ్ళీ 13వ భాగం ఎంత అని అడుగుతున్నాం. సో 1001 divided by 11 is equal to
ఎంత 11 9 times 99 అంటే మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి 1 అంటే 1 టైం. సో 91 ఈజ్ ద దీన్ని కట్ చేయడం వల్ల వచ్చేసి. సో దీని ఆన్సర్ 91 ఆఫ్ 13 ఈజ్ వాట్? 91 ఆఫ్ 13 that is 91/13. 13 ఏళ్ళు ఎంత? 91. The answer is 7. Okay, this is the answer. ఇక్కడ 1260 divided by 15 and then divided by 7 is equal to what? ఫస్ట్ 1260ని 15తోని డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది అనేది దీని అర్థం. లేదా 15/7 చేసి మళ్ళీ వచ్చిన దాన్ని ఇక్కడ 1260తోని మళ్ళీ దీన్ని డివైడ్ చేయడం అనేది కాదు దీని అర్థం. 1260/15 and then divided by 7. This is the question. 1260/15 and then divided by 7 is equal to 15. How many times? 7 times. Enta 35. 70 plus 35 105 8 times. 80 plus okay 120 and then 16 60 వచ్చింది. remainder is 60 4 times 84. okay 15 8 times 120 and then remaining 60 15 4 times that is 60. So 84 divided by 7. 7, 1 and 2. Answer is 12. Okay, answer is 12. 1 నుండి 31 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత? 1 నుంచి 31 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు నేను ఇందులో సరి సంఖ్యలు బేస్ సంఖ్యలుగా రాశాను. బేస్ సంఖ్యలు 1 3 5 31, సరి సంఖ్యలు 2 4 30 వరకు. అంటే ఈ 1 నుంచి 31 వరకు ఉన్నాయి ఇట్లా రాశాను అన్నట్టు. 1 2 3 4 5 6 7 8 ఇట్లా 29 30 31 కిందికి పైకి రాశాను. అప్పుడు ఏమైపోయినాయి? ఇందులో సగం ఇటు తీసి సగం అటు తీయడం వల్ల పైన బేస్ సంఖ్యలుగా మారాయి, కింది సరి సంఖ్యలు. మనం అడిగిన ఏంది? సరి సంఖ్యల మొత్తం కావాలి, ఇది తెలుసుకోవాలి. మనకి మొత్తము 1 నుంచి 31 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు అని అంటాం. సహజ సంఖ్యల మొత్తానికి సూత్రము Sn = n × n+1/2. 1 నుంచి 31 వరకు కూడాలంటే ఈ సూత్రం. n అంటే ఏంది? 31 దాకా. 31 × n+1 అంటే ఎంత అవుతుంది? 31 ఒకటి కలిపితే 32/2. 2 16ల 31 × 32. ఆన్సర్ 31 × 32. కానీ ఇదేంటిది? 1 నుంచి 31 మొత్తం సంఖ్యల ఆన్సర్ ఇది. అంటే దాదాపు ఎంత వస్తుంది? 30 × 16 16 48 అంటే 480కి మీద వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 480 మీద అంటే ఓన్లీ సరి సంఖ్యలు తీసుకుంటే ఎంత రావాలి? అందులో సగం కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇది 1 31 దాకా ఉంది కాబట్టి కదా. అందుకని ఎంత తక్కువ ఉంటుంది అని అంటే అది కూడా 16 తక్కువ ఉంటుంది. 31 16లు ఉన్నాయి. 31 16లు ఉన్నాయి. ఇక్కడ ఒక 16 తీసేస్తే 30 16లు అవుతాయి. అందులో సగం దీని ఆన్సర్ అవుతుంది. సో ఇలా మరి అంటే మరో రకంగా అంటే ఇప్పుడు మనకేమొచ్చింది? 30 × 16. 31 16లు 480 చిల్లర 480 496. అందులో సగం అంటే 240కి +8 245 వస్తుంది. కానీ 248 కంటే ఇంకా తక్కువ ఉంటుంది. ఆన్సర్ ఏమొచ్చింది? ఆన్సర్ ఏది చూసుకుంటుందో 240కి దగ్గర ఉన్న ఆన్సర్ రైట్ అవుతుంది. సో దాన్ని కరెక్ట్గా చేయాలంటే ఇంకెట్లా చేస్తాము? 2 4 8 30 వరకు ఈ సరి సంఖ్యలు 1 నుంచి 31 వరకు ఉంది.
అలాగే దీన్ని తిప్పి రాసుకున్నట్లయితే 2, 4, 6, 8 ఇట్లా రాసుకొని 30 ఇట్లా రాసుకున్నాం. దాన్నే తిప్పి రాసుకున్నాం. 2 30 కలిపితే 32, 4 28 కలిపితే 32, 8 26 కలిపితే 32. ఇలా తింపి రాసి కలుపుతున్నాం. చివరిది ఏంటిది? ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఎందుకంటే ఈ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 30 2 32. మీరు కింది లైన్ చూస్తే అన్నీ 32. అంటే 2 నుంచి 30 వరకు ఎన్ని 32 వస్తాయి మొత్తం అని అంటే 15 వస్తాయి. 2 4 8 10 12 14 16. చూడండి 2 2 4 8 10 4 వస్తున్నాయి. 2 4 6 8 10 5 వస్తున్నాయి. అట్లాగే మళ్ళీ 12 కాంచి 12 14 16 18 20 మళ్ళీ 5. అట్లాగే 30 వరకు మళ్ళీ 5. మొత్తం ఎన్ని అవుతాయి? 15 అవుతాయి. సో ఎన్ని 32 అవుతాయి? ఇట్లా 15 32 అవుతాయి. 15 32. కానీ 2 సార్లు రాయడం వల్ల 15 32 వచ్చింది. మరి ఇప్పుడు ఇందులో సగం అన్నట్టే కదా సరి సంఖ్యలు. సో సగం అంటే 30లో సగం 15, 32లో సగం 16. 15 16లో దాని యొక్క ఆన్సర్. 15 16 ఎంత? 240. ఇలా మనం సింపుల్గా దీన్ని తింపి రాసుకొని కలిపేసి ఎన్ని వస్తుందో ఇంటూ ఎన్ని వచ్చినవి లెక్క పెట్టుకొని 30 అంటే అందులో సగం ఉంటాయి. సో సరి 15 32ల 240 అనేది దాని యొక్క ఆన్సర్. అంటే 1 నుంచి 31 వరకు గల ఆ సంఖ్యలో సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే 2 4 6 8 మొత్తం 30. అవన్నీ కూడితే మనకు వచ్చేది ఎంత? 240. మీరు ఇలాగనే చేసుకోవచ్చు. ఇందులో సగాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఇలాగనే దాని ఆన్సర్ చేసుకోవచ్చు. లేదంటే సూత్రం ప్రకారం ఏం చేసుకుంటాం? SN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n into 2a plus n minus 1 into d. ఇది సూత్రం. Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. ఇక్కడ n అనగా ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మొత్తం? ఇక్కడ 2 నుంచి 30 వరకు ఎన్ని ఉన్నాయి? 15. సో 15 by 2 into 2a. a అంటే మొదటి సంఖ్య, ఫస్ట్ నెంబర్ ఎంత? 2. 2 into 2 2 into 2 ప్లస్ n minus 1. n అంటే ఎంత? ఇప్పుడు 15. 15 ఇట్లా ఒకటి పోతే 14. d అంటే ఎంత? అంటే డిఫరెన్స్, తేడా. 2కు 4కి ఎంత తేడా ఉంది? 2. సో 2 రాయాలి. ఈజ్ ఈక్వల్ టు 15 by 2 ఇంటూ 2 2 4 ప్లస్ 14 2 28 ఈజ్ ఈక్వల్ టు 15 by 2 ఇంటూ 4 28 ఎంత? 32. మళ్ళీ అది వచ్చింది చూడండి. 15 32లో సగం అంటే 16 అవుతుంది. సో మళ్ళీ దాని ఆన్సర్ ఇదే వస్తుంది. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా 3 పద్ధతుల్లో చేయొచ్చు. -5 4 ఇంటూ 2 ఇంటూ -1/2 ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఇవన్నీ మల్టిపులే, గుణకారాలే. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ ప్లస్. సో ఎన్ని మైనస్లు ఉన్నాయి? 2 మైనస్లు ఉన్నాయి ఇందులో మొత్తంలో. 2 మైనస్లు ఏమవుతాయి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ప్లస్లతో మనకు అవసరం లేదు. సో ఇది టోటల్గా ప్లస్ అనేది ఆన్సర్ వస్తుంది ఒకటి. రెండవది ఏంటిది? బై 2 ఉంది, ఇక్కడ బై 2 ఉంది, ఇక్కడ ఇంటూ 2 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. అట్లాగే బై 4 ఉంది, ఇక్కడ ఇంటూ 4 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన ఏంటిది? 5 ఉంది, తర్వాత 3 ఉంది. 5 అండ్ 3. మరి మైనస్లు ఏంటి? క్యాన్సిల్ అయినాయి. మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. 5 into 3 ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ ద ఆన్సర్. 11/4 ఈజ్ ఈక్వల్ టు 77/. ఇక్కడ ఎంత వస్తుంది అనేది దీన్ని కావాలి. ఈ రెండు కూడా సామాన్య నిష్పత్తిలో కనబడుతున్నాయి. 11:4 ఈజ్ ఈక్వల్ టు 77 అని కూడా అనుకోవచ్చు. దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు కదా. 11:4 ఈజ్ ఈక్వల్ టు 77 ఇక్కడ ఏముంటుంది అనేది కావాలి.
సో ఇక్కడ 1177గా మారింది అంటే వీఆర్ మల్టిప్లైడ్ విత్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 7. దీన్ని మల్టిప్లై 7 చేసినప్పుడు దీన్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేసినట్లయితే తప్పలేదు. సో 7 7 క్యాన్సిల్ అయితే మళ్ళీ 11/4 మిగులుతుంది కాబట్టి 4 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 28 అవుతుంది. సో 11 into 7 ఈజ్ ఈక్వల్ టు 7 7 4 into 7 ఈక్వల్ టు 28. సేమ్ నంబర్తో మల్టిప్లై చేయాలి ఎప్పుడు కానీ, అప్పుడే అది ఈక్వల్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది ఇప్పుడు మనకి 28 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏ నిష్పత్తి బి 3:4 మరియు బి అని బీసీలు 8:9 అయినా ఏ నిష్పత్తి సి ఎంత అనేది కనుక్కోమంటున్నాం. ఇక్కడ మనం ఏబి 3/3:4 తీసుకుంటున్నాం ఇచ్చారు. అట్లాగే బీసీ 8:9 ఇచ్చారు. అడిగింది ఏసీ కావాలి. ఏసీ అంటే ఇందులోనే ఉంది, ఇందులో ఏముంది, ఇందులో సి ఉంది, ఇందులో బి ఉంది, ఇందులో రెండవగా దానిగా ఉంది, మొదటి దానిగా ఉంది. అంటే మనకు అర్థమైపోయింది ఇక్కడే ఈజీగా ఆన్సర్ తెలుసుకోవచ్చు. A:B అనగా మనం దీన్ని ఇలా రాసుకుంటే A/B అని రాసుకుంటే అప్పుడు ఇటువైపు కూడా ఏం రాసుకోవచ్చు 3/4 అని రాసుకోవచ్చు. అట్లాగే B:C అనగా B/C ఈజ్ ఈక్వల్ టు 8/9 రాసుకోవచ్చు. ఇప్పుడు A/B ఇంటూ B/C గుణిద్దాం. A/B ఇంటూ B/C ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో చూద్దాం. A/B అనగా మనకి ఎంత రాసుకోవచ్చు 3/4 రాసుకోవచ్చు. ఓకే. ఇంటూ B/C అనగా ఎంత రాసుకోవచ్చు 8/9 రాసుకోవచ్చు. సో 3 3s and 4 2s 8. ఆన్సర్ 2/3 వచ్చింది. ఇక్కడ కూడా B క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది A అండ్ C. సో A/C ఈజ్ ఈక్వల్ టు 2/3. గివెన్ ఆన్సర్ అడిగిన ఆన్సర్ ఏంటి ఇక్కడ A:C ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే 2 and 3. సో ఆన్సర్ ఈజ్ A:C ఈజ్ ఈక్వల్ టు 2:3 అవుతుంది. ఓకే. దీన్నే మనం ఇంతకుముందు చూసిన ఏబీలు ఇద్దరు పని చేస్తున్నారు. ఏ యొక్క సామర్థ్యం ఏ 3 రోజులలో చేయగలుగుతాడు, బి 4 రోజులలో చేయగలుగుతాడు ఒక పని అనుకున్నాం. అదేవిధంగా బీసీలు కనుక చేసినట్లయితే అదే పని వీళ్ళిద్దరు కలిసినప్పుడు బి 8 రోజులలో చేయగలుగుతాడు, సి 9 రోజులలో చేయగలుగుతాడు అని అనుకున్నట్లయితే ఇక్కడ బి వచ్చేసి ఎంత 4 డేస్ అన్నాం. ఇక్కడ బి వచ్చేసి 8 డేస్. మరి ఇక్కడ ఏంటిది అంటే ఇది ఇక్కడ 8 రోజులు, ఇక్కడ తక్కువ ఉంది. సో దీన్ని 2తో మల్టిప్లై చేసినట్లయితే ఇదేమవుతుంది అప్పుడు 6 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఓకే. ఇదేమవుతుంది 6గా మార్చవచ్చు, ఇక్కడ 8గా మార్చుకోవచ్చు. సో దీన్ని ఈక్వల్ చేస్తున్నాయి. ఇందులో బి అనేది 4 ఉంది కాబట్టి, ఇందులో 8 ఉంది కాబట్టి, అయితే దీన్ని 4 అనే చేయాలి లేదా దీన్ని 8 అనే చేయాలి కాబట్టి అప్పుడు దీన్ని 8 చేశాను, అప్పుడు ఇది 6 అవుతుంది 2 మల్టిప్లై చేస్తే. 6 8 and 8 9. వాట్ అబౌట్ ఏసీ? A6 C 9. సో మనం డైరెక్ట్ రాసుకోవచ్చు ఇలా AC ఈజ్ ఈక్వల్ టు ఏ అనగా 6, B ఈజ్ C ఈజ్ 9. సో 6 9 అనగా 3 3s 3 2s దట్ ఈక్వల్ 2:3 అని కూడా మనం సింపుల్గా రాసుకోవచ్చు. ఓకే. ఒక గంటకు 63 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఒక రైలు పొడవు 280 మీటర్లు ఉంది. ఇక్కడ ఈ రైలు పొడవు 280 మీటర్లు, ఇది గంటకి 63 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఇది ఇంజన్. ఈ ఇంజను ఇటువైపు వెళ్ళిన తర్వాత ఈ బాక్సులన్నీ ఈ చెట్టును దాటాలి అంటే ఎంత టైం పడుతుంది, ఇక్కడికి ఇది చివరికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది అనేది మన ప్రశ్న.
ఒక గంట, ఇక్కడ మీటర్లో ఇచ్చారు కాబట్టి మనం దీన్ని మీటర్లోకి మార్చుకున్నట్లయితే ఒక గంట అంటే 60 × 60 సెకండ్లు ఈజ్ ఈక్వల్ టు మీటర్లు, కిలోమీటర్లను మీటర్లో మారిస్తే 63 × 1000 మీటర్లు. ఇది మీటర్లు. ఇప్పుడు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి, ఇటువైపు అటువైపు. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేశాను. అదేవిధంగా మిగిలింది ఏంటి, 6 అంటే 2 3 2 6. ఇక్కడ 63 ఉంది కదా, 3 2 3 1 ఎంత 21 వస్తుంది. అట్లాగే 21 కూడా పోతుంది కదా, 3 7 21, 3 2 6, 2 2 4 ఇక్కడ మిగులుతుంది. 4 సెకండ్లు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 10 70 మీటర్లు. ఓకే, 4 సెకండ్లకు 70 మీటర్ల దూరం వెళ్ళిపోతుంది. అంటే 4 సెకండ్లు కాగానే ఈ ఇంజన్ 70 మీటర్లు ఇటువైపు వెళ్తుంది. 8 సెకండ్లు కాగానే 140 మీటర్లు పోతుంది, ఎందుకంటే ఇంకా 70. అట్లాగనే ఇంకొక 4 సెకండ్లు కాగానే మళ్ళీ 70 అంటే 210 మీటర్లు. ఇంకొక 4 సెకండ్లు కాగానే మొత్తం ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఎన్నిసార్లు, 4 4 4 అంటే 4 సార్లు. అంటే ఎన్నిసార్లు వస్తుంది, 6 సార్లు, సారీ 4 సార్లు వస్తుంది. దీన్ని 4తో మల్టిప్లై చేసినట్లయితే 4 4 4 16 సెకండ్లు ఈజ్ ఈక్వల్ టు 4 7 28 మీటర్లు. అంటే 28 మీటర్లకు మనకి, లేదా 1 సెకండ్ అని కూడా అనుకోవాలి, లేదా 70 మీటర్లు అంటే 1 మీటర్కి ఎంత అని కూడా మళ్ళీ మల్టిప్లై చేసుకోవచ్చు. 16 సెకండ్లలో 280. ఇక్కడ 4 సెకండ్లకు 70 మీటర్లు పోతుంది, 8 సెకండ్లకు 140 మీటర్లు పోతుంది, అలాగే 12 సెకండ్లకు 210 మీటర్లు పోతుంది, 16 సెకండ్లకు 280 మీటర్లు. సో 16 సెకండ్లలో ఇది మొత్తము దాటిపోతుంది అనమాట. లేదనుకుంటే మీరు సింపుల్గా 70 మీటర్లు కదా, 70 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్లు. సో 1 మీటరు ఈజ్ ఈక్వల్ టు 4/70 సెకండ్లు. అంతే కదా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 4/70 సెకండ్లు. మరి ఎన్ని మీటర్లు ఇచ్చారు మనకి, 280. ఇటువైపులో 280 మీటర్లు కాబట్టి 280 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 280 × 4/70 సెకండ్లు. సో ఇప్పుడు 0 క్యాన్సల్, 7 4 28, 4 4 16 సెకండ్లు. దిస్ ఈస్ ద ఆన్సర్. 280 మీటర్లు వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది రైలుకు, 16 సెకండ్లు పడుతుంది. ఓకే.